తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ దృఢ సంకల్పంతో ఉన్నది. గత ఎన్నికల్లో 4 స్థానాలు కైవసం చేసుకోగా ఈసారి 2 అంకెల సంఖ్యను చేరుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు కమలనాథులు. మోడీ చరిష్మాను నమ్ముకొని ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. హస్తినా నుంచి ఆ పార్టీ అగ్రనేతలు విచ్చేసి కార్యకర్తల్లో హుషారు నింపే ప్రయత్నం చేస్తున్నారు. భువనగిరి బూర నరసయ్య గౌడ్ సార్ ను గెలిపిస్తానికి సెంటర్ మంత్రి అమిత్ షా సార్ వచ్చి మీటింగ్ పెట్టిండు. తెలంగాణలో 10 సీట్లు ఇస్తే 1 నెంబర్ రాష్ట్రం చేస్తాం, ముస్లింల రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాము అన్నాడు. 10 से ज्यादा सीट जिताइए, ये मुस्लिम आरक्षण को समाप्त कर एससी एसटी और ओबीसी का आरक्षण बढ़ाएंगे. లోన్లు మాఫీ చేయలేదు, రైతు భరోసా ఇయ్యలేదు, తెలంగాణను ఏటీఎం లెక్క వాడుతున్నారని గరమైండు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. सुन लो रेवंत रेड्डी, तेलंगाना में हम 10 से ज्यादा सीटें जीतने वाले हैं. ఇక సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో అరవింద్, మెదక్ లో రఘునందన్ రావు, వరంగల్ లో ఆరూరు రమేష్ సార్ ప్రచారం జోరుగా నడుస్తుంది. రాముల వారి పులవర ప్రసాదాన్ని ఏలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాముని వారసులు రామభక్తులు ఎటువంటి బస్సులో ఓటు వేయరు కాక రేపు మల్లో మల్క మోడీ సార్ వస్తున్నాడు, ఎల్లుండి అమిత్ షా సార్ రాబోతున్నాడు. శనివారమే మరి ప్రచారానికి ఆఖరి రోజు.